ఇప్పుడే మూవీ అయిపోయింది. ఇట్లా థియేటర్ల నుంచి బయటికి వచ్చిన, అక్కడ కనిపిస్తుంది చూసినారా ఏఎంసీ అని, అదే థియేటర్లో 7:30 షోకి వెళ్ళిన. 4 hours బీస్ట్ ఉంది. ఇట్లా రివ్యూ ఇద్దామని చెప్పి ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను ఆగలే. మేబీ ఆ ఇంటెన్సిటీ పోతుంది, నేను ఏదైతే చూసినానో అది ఇట్లా నా కళ్ళ ముందు ఇంకా తిరుగుతూ ఉంది. సో ఆ ఇంటెన్సిటీ మిస్ అవ్వకుండా నేను రివ్యూ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడే చేస్తున్నా రివ్యూ. ఆ థియేటర్ ముందే. నైట్ 12 అవుతుంది ఇప్పుడు టైమ్. సో యా, లెట్స్ గెట్ ఇన్. ట్విస్ట్లు ఉంటాయి చూడండి, క్రేజీ ట్విస్ట్లు ఉంటాయి. మంచి ఎమోషనల్ మాస్ యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. మంది వచ్చినారు చూడండి, మస్తు మంది ఉన్నారు అక్కడైతే. నీళ్ళు తిరిగిన ఊర మాస్ ఉంది లిటరల్గా చెప్పాలి అంటే. ఆల్మోస్ట్ చాలా మంది నిండిపోయినారు థియేటర్లో అయితే. దురంధర్ ద రివెంజ్ మూవీ జస్ట్ ఒక సీక్వెల్ మూవీ అనుకుంటే మీరు అక్కడ ఒక పెద్ద తప్పు చేసినట్టు. ఇది జస్ట్ అలా అల్లటప్ప సీక్వెల్ కాదు, ఇది ఒక ప్యూర్ రివెంజ్ మోడ్లో ఒక బీస్ట్ మూవీ. అసలు చెప్తున్నా కదా, అసలు థియేటర్లో మొత్తం ఇట్లా స్క్రీన్ అంతా రెడ్ అయిపోతుంది అట్లుంది. నేను ఎప్పుడో ఇదే సేమ్ డైలాగ్ నాని మూవీకి చెప్పిన, సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ మూవీకి చెప్తున్నా అంటే క్రేజీ ఉంది అసలు మూవీ. సో మాకు ఈరోజు దురంధర్ ద రివెంజ్ మూవీ రిలీజ్ అయింది. సో నేను 7:30 షోకి వచ్చిన. అసలు మూవీ ఉంది చూడండి, పిచ్చి మాస్, అసలు మామూలుగా లేదు మూవీ అయితే. సో యా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అండ్ దెన్ ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు నో వర్డ్స్. ప్రతి ఒక్క దాన్ని ఇట్లా ఇది ఇక్కడ తక్కువ ఉంది, ఇది అక్కడ ఎక్కువ ఉంది అంటానికి లేదు. అసలు ఊర మాస్ ఉంది లిటరల్గా చెప్పాలి అంటే. అండ్ మోర్ ఓవర్ ఇంకా నేను హిందీలో చూసిన, అంటే లైక్ నాకు హిందీ అంతంత మాత్రానే వచ్చు, బట్ స్టిల్ నేను హిందీలో చూసిన. అసలు ఇంకా క్రేజీ ఉంది మూవీ అయితే. అండ్ ఆల్మోస్ట్ చాలామంది నిండిపోయినారు థియేటర్లో అయితే. మరీ నేను గట్టిగా కొడితే ఒక 4 to 5 సీట్స్ ఏమో ఎంటీ చూసిన అంతే. అది కూడా స్టార్టింగ్లో. బుక్ చేసుకునేటప్పుడు అయితే మొత్తం ఫుల్ ఉంది. ప్రభాస్ మూవీస్కి లైక్ సలార్కి అండ్ దెన్ కల్కికి చూసిన అట్లా థియేటర్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోవడం. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా, మళ్ళీ అందులో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, యంగ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, మొత్తం నార్మల్ మనలాంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చి చూస్తున్నారు. ముసలోళ్ళు నా పక్కన ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముసలోళ్ళే. సో ఆంటీ అంకుల్ కూడా వచ్చి చూస్తున్నారంటే అసలు ఎంతగానం అందరిలోకి వెళ్ళిపోయింది దురంధర్ అనే ఒక మూవీ టాక్. వితౌట్ స్పాయిలర్ నా ఆనెస్ట్ రివ్యూ చెప్తా. సో ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఎక్కడో దురంధర్ 1లో దురంధర్ ఫస్ట్ పార్ట్లో స్టార్ట్ అయిన జర్నీ ఇక్కడికి ఎండుకు వస్తుంది. అండ్ దెన్ అది కూడా ఒక ఫుల్ మొత్తం ట్రాన్సిషన్ అంతా. ఇది రణ్వీర్ ఫస్ట్ పార్ట్లో ఎంతైతే కామ్గా ఉంటాడో ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఫుల్ బీస్ట్ మోడ్, మొత్తం ఇట్లా ఎక్స్ప్లోడ్ అయిపోతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ గ్రెనేడ్ లాగా ఎక్స్ప్లోడ్ అయిపోతాడు. అండ్ దెన్ రణ్వీర్ ఇట్లా చేతులు కోసుకుని రక్తం చిందించి మరి యాక్టింగ్ చేసినారు. అండ్ దెన్ డైరెక్టర్ కూడా అట్లనే తీసిండు. రణ్వీర్ చేసిన యాక్టింగ్ కి డైరెక్టర్ తీసిన సినిమాకి అసలు స్క్రీన్స్ ఇట్లా మొత్తం బ్లడ్ రెడ్ అయిపోయినాయి. గణం క్రేజీ ఉండే మూవీ అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే, అసలు హీరో క్యారెక్టర్ ఉంటుంది చూసినారా. సో దురంధర్ లో ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు దానికి కంప్లీట్ ట్రాన్సిషన్ చెప్పినట్టు ఇందాక మొత్తం రివెంజ్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ దెన్ స్క్రీన్ ప్లే, టైమింగ్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్ అసలు పీక్స్. ఇంకా మొత్తం ఇట్లా కామ్ స్పై నుంచి రూత్లెస్ మెషిన్ లాగా మారిపోతాడు మొత్తం. దురంధర్ ద రివెంజ్ అని చెప్పి టైటిల్లోనే ఉంది. సో ఆ టైటిల్కి వీళ్ళు ఇక్కడ న్యాయం చేసినారు అనమాట. సో యా, మొత్తం ఇట్లా ఇంటెన్స్ వార్ ఉంటుంది. అండ్ దెన్ లాజికల్గా కొడతారు అందరిని, ఏదో పిచ్చికి వెళ్ళిపోయి కొట్టడం చేయడం అని ఉండదు. అండ్ దెన్ ట్విస్ట్లు ఉంటాయి చూడండి, క్రేజీ ట్విస్ట్లు ఉంటాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం మనం. ఆ సినిమా చూస్తున్నంతసేపు అదే లోకంలో ఉంటాం, కానీ బయటకు వచ్చి వీడిది వీడది అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయం అట్లా. అలాంటివి చాలా ఉంటాయి. పార్ట్ 1 అయితే జస్ట్ ఒక బేస్ అంతే. ఆ పార్ట్ 1 బేస్ ఏదైతే చేసినారో దానికి ఇక్కడ దురంధర్ ద రివెంజ్లో మొత్తం ఇట్లా ఒక ప్రాణం పోస్తారనమాట. జస్ట్ ఒక చిన్న బేస్ కట్టినది అంతే పార్ట్ 1లో. అండ్ దెన్ ద రివెంజ్లో అయితే దాని మీద ఒక పెద్ద స్కై స్కేపర్ కట్టినారు. అండ్ దెన్ వీళ్ళకి వర్కౌట్ అయింది కూడా. అది ఏదో అల్లటప్ప నార్మల్గా సీక్వెల్ తీసేయాలి అని చెప్పి తీసినట్టు కాకుండా అసలు మాస్ ఉంది.
అండ్ దెన్ ఇంత లిమిటెడ్ టైంలో బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి కదా, సో అందరికీ పార్ట్ 1లో క్యారెక్టర్స్ గుర్తున్నాయి. అండ్ దెన్ వాళ్ళు ఏంటిది ఆ స్టోరీ, ఆ లైన్, స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ చాలా గుర్తున్నాయి. అండ్ దెన్ నేను చాలా రీసెంట్గానే చూసిన, లైక్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఏమో చూసిన నేను దురంధర్ మూవీ. అండ్ దెన్ మరి ఇప్పుడు థియేటర్లో ఇది చూస్తున్నా. అండ్ దెన్ ఫైటింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫైటింగ్స్ అయితే ఒక హాలీవుడ్ మూవీలో ఎలా అయితే ఉంటాయో అట్లా తీసినారనమాట. చాలా రియలిస్టిక్గా, ఈవెన్ ఆ గన్ ఫైట్స్ కానీ, వీళ్ళు హ్యాండ్స్తో కొట్టుకునేది కానీ, సో అవన్నీ అసలు ఇట్లా చాలా రియలిస్టిక్గా తీసినారు. అండ్ దెన్ ఆ రియలిస్టిక్ అనే వర్డ్ వాడినప్పుడు ఈ లొకేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ లొకేషన్స్ కూడా చాలా ఇట్లా ఏదో వెళ్ళి స్పెసిఫిక్గా ఆ ప్లేస్లో తీసినట్టే ఉంటుంది. ఏదో గ్రాఫిక్స్ కానీ, గ్రీన్ స్క్రీన్ ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా అనిపించదు. ఇట్లా ఫుల్ రియలిస్టిక్గానే ఉంటాయి ప్లేసెస్ కూడా. ఏదో పాకిస్తాన్కి వెళ్ళి తీసినట్టే ఉంటుంది అసలు. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, నార్మల్ సీన్స్ కానీ, ఆ లొకేషన్స్ మొత్తం, వెహికల్స్ కూడా. సో నేను నోటీస్ చేసింది ఏంటంటే, ప్రతి వెహికల్ వాళ్ళు వాడేవి పెద్ద పెద్దవే, లైక్ BMW, ఫార్చ్యూనర్, మర్సిడీస్ అవన్నీ. వాటన్నిటిల్లో ఆ లోగోస్ బీకేసినారు. నేను అది గమనించిన, బట్ ఎందుకో నాకు తెలీదు. మొత్తం 4 hours ఫుల్ ఇంటెన్సిటీతో ఉంటుంది మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్ అని చెప్పి ఇందాక చెప్పినా కదా, సో అదేంటిది అంటే ఇంటర్వెల్ దగ్గర అనుకుంటా ఒక సీన్ ఉంటుంది. షర్ట్ ఇప్పేసి అక్కడ కూడా ఆ షర్ట్ వేసుకుని నడుచుకుంటూ వస్తున్న దగ్గర నుంచి ఒక బీజిఎం వస్తుంది, క్రేజీ ఉంటుంది. అండ్ దెన్ వచ్చి అక్కడ చైర్లో కూర్చుంటాడు. ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఇంకా వచ్చే మ్యూజిక్ ఉంటుంది చూసినారా, ఆ ఎలివేషన్ తీసుకుపోయి ఒక పీక్స్లో పెట్టిండు అనమాట. సో అది చాలా క్రేజీ ఉంటుంది. మాస్ యాక్షన్ అంటే అవి రెండే కావు, ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది. సో స్టార్టింగ్ ఒక మంచి ఎమోషనల్ మాస్ యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇంకొక దగ్గర ఉంటుంది, అక్కడైతే నేను కళ్ళల్లో నాకు నీళ్ళు తిరిగినాయి. ఆల్మోస్ట్ ఏడ్చిన, ఆల్మోస్ట్ ఏడ్చేదాకా పోయింది. అంత గట్టిగా ఉండే ఎమోషనల్ అయితే అది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా ఆ క్యారెక్టర్ని, సో ఆల్ ఆఫ్ సడన్ ఆ క్యారెక్టర్ ఉండదు. అండ్ దెన్ ఆ సాక్రిఫైస్ చూసిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చెయ్యం అది అట్లా అవుతుంది అని చెప్పి. కానీ అది కూడా ఒక సస్పెన్సే. సో కంక్లూజన్ ఏంటంటే, ఓవరాల్గా నాకు మూవీ నచ్చింది. ఎట్లా చూసుకున్నా కూడా మూవీ క్రేజీ ఉంటుంది. మాస్కి మాస్ ఉంటుంది, ఎమోషన్కి ఎమోషన్ ఉంటుంది, లవ్ యాంగిల్ ఉంటుంది. సో వాట్ నాట్, ఇట్ హాస్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళందరూ సెకండ్ పార్ట్కి వెళ్ళి చూడాలి. ఆ ఇంటెన్సిటీని మీరు గ్రాప్ చేసుకోవాలి థియేటర్స్లోనే. ఓటీటీలోకి వచ్చినాక చూసుకుంటా అంటే చెల్లదు. థియేటర్లోనే ఆ మాస్ క్రేజీ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఇలా గట్టిగా కొడుతుంది అనమాట. సో థియేటర్స్కి వెళ్ళండి, మూవీ చూడండి. అండ్ దెన్ అంతే. ఇది నా రివ్యూ, నా ఆనెస్ట్ రివ్యూ మూవీకి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చలో దెన్, బాయ్.